నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీ రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, సేవల్ని గుర్తు చేసుకున్నారు. నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు మన్నెం పెంచలనాయుడు, సాబీర్ ఖాన్, పొత్తూరి శైలజాలు మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు పార్లమెంట్ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క ఆదేశాల మేరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలు ఈ రోజు ఈ పార్టీ ఆఫీస్ లో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఆ యొక్క మహనీయుని ఆశయాలను, ఆయన యొక్క తెలుగు జాతికి ఆయన ప్రపంచ దేశాల్లో తెచ్చినటువంటి అనేక సంస్కరణలు, తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడేదానికి ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఈ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్ చేసి తెలియజేసి ఆ మహనీయునికి ఘన నివాళి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అర్పించడం జరిగింది. ఇలాంటి మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారు. అలాంటి యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి వారసులు నారా లోకేష్ బాబు గారు ముందుకు తీసుకోబోతున్నటువంటి పరిస్థితి. అలాంటి క్రమశిక్షణ గల పార్టీలో మేము కార్యకర్తగా, ఒక నాయకుడిగా పనిచేస్తున్నాం అంటే మాకెంతో గర్వకారణంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ యొక్క ఎన్టీఆర్ గారిని మర్చిపోయే పరిస్థితి ఉండదు. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన కార్యక్రమాలు చేస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒకసారి ఈ కార్యక్రమానికి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా. అందరికీ నమస్కారం. ఈ యుగంలో యుగ పురుషుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్తారు. ఎందుకంటే పుట్టుకతోనే ఒక మంచి కుటుంబంలో పుట్టి, ఒక మంచి విద్యాభ్యాసం చేసి, ప్రభుత్వ ఉద్యోగి చేసి, ఆ తర్వాత సినీ రంగంలో రాణించడం కాకుండా నా తెలుగు ప్రజల కోసం, నేను పుట్టిన గడ్డ కోసం, నా జన్మభూమి కోసం నేను ఒక దిక్సూచిగా నిలబడాలి, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంచాలి, తెలుగువారు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా తెలుగువారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఆలోచించి ఆ ప్రజల కోసం అనునిత్యం పాటుపడినటువంటి నాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం అన్నిసలు కృషి చేసినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ ఏదైతే పేద ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ పోవాలి అని అంటే ఒక పార్టీ ఉండాలి, ఒక ప్రభుత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నేను చేయగలను అనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయటం, పేదలకు కూడు గుడ్డ నీడ ఉండాలి, పేదలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలి, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ప్రభుత్వంలోకి తీసుకురావాలి, వాళ్ళు రాజకీయాల్లో రాణించాలని ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆలోచించి తెలుగుదేశం పార్టీ స్థాపించి తక్కువ కాలంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా అన్న ఎన్టీఆర్ గారు తీసుకుని వచ్చినటువంటి అనేక సంస్కరణలే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాయి. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎన్టీఆర్ గారిపై ఏం చెప్పినా కూడా తక్కువే, చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆయన 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేము కార్యకర్తగా, నాయకుడిగా ఈరోజు కొనసాగుతూ ఉన్నామంటే అన్నగారు తీసుకుని వచ్చినటువంటి సంస్కరణలే మాకు ఒక ఆదేశాలుగా భావించి తెలుగుదేశం పార్టీ కోసం, అన్నగారి ఆశ సాధన కోసం మరిన్ని అనునిత్యం మేము పాటుపడతామని చెప్పేసి మరొక్కసారి
అన్నగారి 102వ జయంతి సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మన నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో వర్క్ బోర్డ్ చైర్మన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలకు రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకులందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకొని జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఈరోజు నందమూరి తారక రామారావు గారంటే ఒక బ్రాండు. 1983లో 9 నెలల్లోనే పార్టీ స్థాపించిన ఒక లీడరు మన నందమూరి తారక రామారావు గారు. మహిళలందరూ కూడా ఇళ్లల్లో ఉండకుండా వంటింటి కుందేలు కాకుండా ఈరోజు మేమందరం ఇలా వచ్చి మాట్లాడుతున్నామంటే ఇది అన్న నందమూరి తారక రామారావు గారి కృషి అని మేమందరం అనుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఇవన్నీ చేసుకున్నందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.